ఈరోజు చర్చకు స్వాగతం. ఒక రాజు యొక్క అనుమానం, అతని భయం ఎలా ఒక దేశ చరిత్రలోనే ఆ, అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకదానికి దారి తీసిందో ఈరోజు మనం చూడబోతున్నాం. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిలోని అనుమానం ఎంతటి విధ్వంసం సృష్టించగలదో, ఎంతమంది అమాయకుల ప్రాణాలను బలిగొనగలదో చూద్దాం. మన కథలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒకరు ప్రాణభయంతో పారిపోతూనే ఒక కొత్త ఉద్యమానికి నాంది పలుకుతున్న దావీదు, మరొకరు సింహాసనంపై కూర్చుని తన నీడను చూసి కూడా భయపడుతున్న రాజు సౌలు. అవును, మనం చర్చించబోతున్నది 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం నుండి. ఇది కేవలం ఒక చారిత్రక కథనం కాదు. భయం, విధేయత, ద్రోహం, ఇంకా నైతిక బాధ్యత ఇవన్నీ ఎలా పెనవేసుకుపోయి ఒక భయంకరమైన మారణహోమానికి దారితీశాయో తెలిపే ఒక మానసిక విశ్లేషణ లాంటిది. ఒక నాయకుడి భయమే అతని అతిపెద్ద శత్రువుగా మారినప్పుడు ఏం జరుగుతుంది, అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కుట్రదారులుగా చూసినప్పుడు ఆ అనుమానపు అగ్ని ఎంత దూరం వ్యాపిస్తుంది అనే విషయాలను ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మరి దావీదు కథతో మొదలుపెడదామా? అతను ఒంటరిగా పారిపోవట్లేదు. అతనితో పాటు సమాజం నుండి వెలివేయబడిన, నిరాశకు గురైన ఒక చిన్న సమూహం ఏర్పడుతోంది. అంటే అతని ప్రయాణం కేవలం వ్యక్తిగత ప్రాణరక్షణ కోసం కాదు. అది నెమ్మదిగా ఒక ప్రత్యామ్నాయ శక్తి కేంద్రంగా, ఒక ఉద్యమంలా మారుతోంది. దావీదు మొదట అదుల్లాము గుహలో ఆశ్రయం పొందుతాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఒక పక్క రాజు సైన్యం తరుముతుంటే, మరోపక్క అతని దగ్గరికి ప్రజలు వస్తున్నారు. కాని వచ్చినవాళ్లెవరు? గొప్ప సైనికులు కాదు, ధనవంతులు కాదు. అతని కుటుంబ సభ్యులు, అలాగే మూలగ్రంథంలో చెప్పినట్టు ఇబ్బంది గలవారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతనితో చేరారు. దాదాపు 400 మంది. వాళ్లకు దావీదులో ఏం కనిపించుంటుంది? ఒక పారిపోతున్న వ్యక్తిలో వారెందుకు భవిష్యత్తును చూశారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇది దావీదు నాయకత్వ లక్షణాల గురించి ఎంత చెబుతుందో, సౌలు పాలనలోని లోపాల గురించి కూడా అంతే చెబుతుంది. ఒక రాజ్యంలో ఇంతమంది ప్రజలు అప్పులతో, అసంతృప్తితో, ఇబ్బందులతో ఉన్నారంటే ఆ రాజ్యం అంత బలంగా లేదని అర్థం. ఈ ప్రజలకు దావీదు కేవలం ఒక యోధుడుగా కనిపించలేదు. తమలాగే వ్యవస్థ చేత అన్యాయానికి గురైన ఒక వ్యక్తిగా కనిపించాడు. వారికి అతను ఆశ కోల్పోయిన వారికి ఒక ఆశాకిరణం అన్నమాట. ఇది ఒక రకమైన అట్టడుగు వర్గాల సమీకరణ. పైగా ఇంతటి గందరగోళంలో, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్న సమయంలో కూడా దావీదు తన తల్లిదండ్రులను మోయాబు రాజు దగ్గర సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నించడం అతని బాధ్యతాయుతమైన స్వభావాన్ని చూపిస్తోంది. తనను నమ్మి వచ్చిన వారి గురించే కాదు, తన కుటుంబాన్ని కూడా అతను మర్చిపోలేదు. నిజమే. ఒకవైపు తనను తాను రక్షించుకోవడం, మరోవైపు తనను నమ్మి వచ్చిన ఆ 400 మందికి నాయకత్వం వహించడం, ఇంకోవైపు తన కుటుంబాన్ని కాపాడటం. అతనిపై ఎంత మానసిక భారముండుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కథలో గాదు అనే ప్రవక్త వస్తాడు. అతను దావీదును ఆ గుహలో దాక్కోవడం ఆపి యూదాదేశంలోకి వెళ్లమని సలహా ఇస్తాడు. ఇది చిన్న విషయంగా కనిపించినా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా. ఖచ్చితంగా ఇది దావీదు ప్రయాణానికి ఒక ధార్మిక చట్టబద్ధతను, దైవిక ఆమోదాన్నిస్తుంది. అతను కేవలం ఒక తిరుగుబాటుడు కాదు, దేవుని ప్రణాళికలో ఒక భాగమని ఇది సూచిస్తుంది. గుహలో దాక్కోవడం ఒక రక్షణ వ్యూహం. కాని యూదా దేశంలోకి, అంటే సౌలు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి తిరిగి వెళ్లడం, అది ఒక క్రియాశీలకమైన, ధైర్యమైన రాజకీయ చర్య. అతను పారిపోవట్లేదు, తన హక్కు కోసం పోరాటటానికి సిద్ధమవుతున్నాడని ఇది చూపిస్తుంది. దావీదు చుట్టూ ఇలాంటివాళ్లు చేరారనే వార్త, అతను యూదా దేశంలోనే తిరుగుతున్నాడనే సమాచారం గిబియాలోని రాజసౌధంలో ఎంతటి ప్రకంపనలు సృష్టించుంటుంది. ఈ వార్త విన్న సౌలు ఎలా స్పందించుంటాడు? ఇక్కడే కథనం పూర్తిగా సౌలు వైపు మలుపు తీసుకుంటుంది. మనకు కనిపించే చిత్రం చాలా శక్తివంతమైనది. సౌలు తన సింహాసనం మీద లేడు. గిబియాలో ఒక చెట్టు కింద తన సేవకులందరి మధ్యలో నిలబడి ఉన్నాడు. అతని చేతిలో రాజదండం లేదు, ఒక ఈటె ఉంది. ఆయుధం చేతిలో పట్టుకున్న రాజు చిత్రం అతని అస్థిరమైన, హింసాత్మక మానసిక స్థితికి ప్రతీక. అతను పరిపాలన చేయడం లేదు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు, తన సొంత ప్రజలతోనే. ఆ వాతావరణంలో అతను తన సేవకులతో మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాళ్లంతా తన సొంత బెంజమిన్ గోత్రానికి చెందినవారు.
అయినా అతను వాళ్లను నమ్మడం లేదు. యెష్షయి కుమారుడు మీకు పొలమునో ద్రాక్షతోటలను ఇచ్చునా, మిమ్మును సహస్రాధిపతులుగానూ శతాధిపతులుగానూ చేయునా అని అడుగుతాడు. ఇది కేవలం ఒక ప్రశ్నలా లేదు. ఇందులో ఏదో బెదిరింపు, ఒక రకమైన నిరాశ ధ్వనిస్తోంది. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? ఇది ప్రశ్న కాదు, ఇదొక పరీక్ష. మరియు అతని నాయకత్వ వైఫల్యానికి నిలువుటద్దం. ఇక్కడ మనం నాయకత్వంలో ఒక ప్రమాదకరమైన సూత్రాన్ని చూస్తాం. ఒక నాయకుడు తన ప్రజల విధేయతను కొనగలనని నమ్మినప్పుడు అతను వారి గౌరవాన్ని అప్పటికే కోల్పోయాడు. సౌలు తన ప్రజలు తనను ప్రేమ లేదా గౌరవం వలన అనుసరిస్తారని నమ్మడం లేదు. కేవలం నేను మీకు పదవులు, భూములు ఇస్తున్నాను కాబట్టి మీరు నా పక్షాన ఉన్నారు. దావీదు అంతకంటే ఎక్కువ ఇస్తానంటే అటు వెళ్ళిపోతారా అని అడుగుతున్నాడు. విధేయత అనేది లావాదేవీ కాదు, అది నమ్మకం. ఆ నమ్మకాన్ని సౌలు ఎప్పుడో కోల్పోయాడు. అందుకే లంచంతో వారిని ఆపాలనుకుంటున్నాడు. అతని అనుమానం అక్కడితో ఆగలేదు. తన సొంత కుమారుడైన యోనాతాను కూడా తనకు వ్యతిరేకంగా దావీదుతో కలిసి కుట్ర పన్నుతున్నాడని అతను బలంగా నమ్ముతాడు. నా కుమారుడు నా సేవకుని నామీద రేపుట వలన మీలో ఎవనికిని నానిమిత్తము చింతలేదే అని వాపోతాడు. ఇది అతని ఒంటరితనాన్ని, నిస్సహాయతను చూపిస్తుంది. రాజుగా ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్నవారందరూ శత్రువులేనని భావిస్తున్నాడు. ఖచ్చితంగా. ఈ దశలో సౌలుకు అసలైన శత్రువు బయట ఎక్కడో తిరుగుతున్న దావీదు కాదు, అతని మనసులోనే ఉన్న అతని అనుమానం. ఆ అనుమానమే అతని విచక్షణను పూర్తిగా దెబ్బతీసింది. అతను వాస్తవాలను చూడటం మానేసి తన భయాలు సృష్టించిన కల్పనలనే నిజాలుగా నమ్మడం మొదలుపెట్టాడు. ఇది ఏ నాయకుడికైనా పతనానికి నాంది. అలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద మంటగా మారుతుంది. ఆ నిప్పురవ్వను అందించడానికే అన్నట్టు సౌలు అనుమానపు అగ్నికి ఆజ్యం పోయడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. ఎదోమీయుడైన దోయేగు. దావీదు నోబు అనే యాజకుల పట్టణంలో ప్రధాన యాజకుడైన అహీమెలకును కలిశాడని, అహీమెలకు అతనికి ఆహారం గులియాతు ఖడ్గమిచ్చాడని చెబుతాడు. దోయేగు చెప్పిన సమాచారంలో ఒక కీలకమైన అంశముంది. అదే సౌలును పూర్తిగా నియంత్రణ కోల్పోయేలా చేసింది. అహీమెలెకు దావీదు కోసం దేవుని యొద్ద విచారణ చేశాడని చెబుతాడు. సౌలు దృష్టిలో ఇది కేవలం ఆకలితో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం కాదు, ఇది ఒక రాజకీయ చర్య. యాజకుడు దావీదు పక్షాన నిలబడి అతని భవిష్యత్తు కోసం దైవిక ఆమోదాన్ని కోరాడని సౌలు భావించాడు. ఇది సహాయం కాదు, రాజద్రోహం అని అతను నిర్ధారణకు వచ్చేశాడు. సౌలు వెంటనే అహీమలేకును, నోబులోని యాజకులందరినీ, మొత్తం 85 మందిని పిలిపిస్తాడు. అహీమలేకు సౌలు ముందు నిలబడి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. అతని మాటల్లో భయం కంటే ఆశ్చర్యమే ఎక్కువగా కనిపిస్తుంది. రాజా, నీ సేవకులందరిలో దావీదు వంటి నమ్మకమైనవాడు ఎవడు? అతను నీ అల్లుడు, నీ ఆంతరంగిక సేవకులకు అధిపతి, నీ ఇంట ఘనతనొందినవాడు కదా. అతనికి సహాయం చేయడంలో తప్పేముంది అని అడుగుతాడు. మీ ఇద్దరి మధ్య గొడవ గురించి తనకు ఏమీ తెలియదని స్పష్టం చేస్తాడు. అహీమెలెకు వాదన చాలా హేతుబద్ధంగా ఉంది. అతని కేవలం తన విధిని నిర్వర్తించాడు. అప్పటికి దావీదు ఇంకా అధికారికంగా శత్రువుగా ప్రకటించబడలేదు. అతను రాజు అల్లుడు, గౌరవనీయుడైన సైన్యాధిపతి. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమీయూ నీ దాసుడైన నాకు తెలిసినది కాదు అని అతను చెప్పిన మాటలు అతని అమాయకత్వాన్ని స్పష్టం చేస్తాయి. అతనొక రాజకీయ కుట్రలో చిక్కుకున్నాడని కూడా బహుశా గ్రహించి ఉండడు. కాని అనుమానంతో కళ్ళు మూసుకుపోయిన సౌలుకు ఈ నిజాయితీ, ఈ తర్కం కనిపించలేదు. అతను విచారణ జరపడానికి వాళ్లను పిలవలేదు, శిక్షణ ప్రకటించడానికి పిలిచాడు. అహిమెలేకు, నీకునూ నీ తండ్రి ఇంటివారికందరికీ మరణము నిశ్చయము అని తీర్పు ఇచ్చేశాడు. ఎటువంటి సాక్ష్యమూ లేదు, వాదోపవాదాలకు అవకాశం లేదు, కేవలం అనుమానం ఆధారంగా మరణశిక్ష. ఇది అధికారం యొక్క దుర్వినియోగానికి పరాకాష్ఠ. ఇక్కడ రాజు న్యాయాన్ని స్థాపించడం లేదు, తన అభద్రతను, తన అహాన్ని సంతృప్తిపరచడానికి న్యాయ వ్యవస్థను వాడుకుంటున్నాడు. అతని దృష్టిలో అహీమెలకు దోషి ఎందుకంటే అతను దోషి కాబట్టి కాదు, సౌలుకు ఒక దోషి కావాలి కాబట్టి. తన కోపానికి, భయానికి ఒక బాధితుడు కావాలి. ఆ బాధితుడుగా అహీమెలకును ఎంచుకున్నాడు. ఆ తర్వాత సౌలు తన సైనికులను, యాజకులను చంపమని ఆదేశిస్తాడు. కాని ఇక్కడ ఊహించనది జరిగింది. సౌలు సొంత సైనికులే, అతని ఆజ్ఞలను పాటించడానికి జీతం తీసుకుంటున్నవారే ఆ ఆజ్ఞను ధిక్కరించారు. యెహోవా యాజకులను చంపడానికి వారు నిరాకరించారు. ఇది ఎంత పెద్ద విషయం! ఇది కథలో అత్యంత కీలకమైన నైతిక ఘట్టం.
ఆ సైనికులు రాజుకు విధేయులే, కాని వారి విధేయత గుడ్డిది కాదు. దానికొక నైతిక హద్దుంది. ఆ హద్దు దేవుని పట్ల, దైవసేవకుల పట్ల వారికున్న భయభక్తులు. రాజు ఆజ్ఞ కంటే దైవిక చట్టం గొప్పదని వారు భావించారు. ఒక పారనాయిడ్ రాజు చేతిలో ఈటతో నిలబడి ఆజ్ఞ ఇస్తున్నప్పుడు దాన్ని ధిక్కరించడానికి ఎంత ధైర్యం కావాలి? వాళ్లు తమ ప్రాణాలను పడంగా పెట్టారు. ఈ నిరాకరణతో సౌలు తన సొంత సైనికుల దృష్టిలో కూడా తన నైతిక అధికారాన్ని పూర్తిగా కోల్పోయాడు. తన సొంత వాళ్లు కాదన్నప్పుడు సౌలు పక్కకు తిరిగాడు. అక్కడ దోయగున్నాడు. అతనికి ఎలాంటి సంకోచం లేదు. ఎందుకు? ఇశ్రాయేలీయులైన సైనికులకు ఎదోమీయుడైన దోయగుకు మధ్యున్న తేడా ఏంటి? ఇక్కడ మనం చరిత్రలో నియంతరు తరచుగా వాడే ఒక వ్యూహాన్ని చూస్తాం. దోయేగు, ఎదోమీయుడు అంటే అతను బయటి వ్యక్తి. అతనికి ఇశ్రాయేలీల మత విశ్వాసాలతో, యాజకుల పట్ల ఉన్న పవిత్ర భావనతో సంబంధం లేదు. అతని విధేయత యెహోవాకు కాదు, అతనికి జీతమిస్తున్న సౌలుకు మాత్రమే. ఒక క్రూరమైన ఆజ్ఞను అమలు చేయడానికి స్థానిక నైతిక కట్టుబాటు లేని బయటి వ్యక్తిని ఉపయోగించడమనేది ఒక క్లాసిక్ టెక్నిక్. దోయేగుకు ఇది కేవలం ఒక పని. రాజు చెప్పాడు, నేను చేశాను, అంతే. దాని పర్యవసానాల గురించి అతనికి చింతలేదు. ఆ తరువాత జరిగింది మాటల్లో వర్ణించలేని దారుణం. దోయేగు ఒక్కడే 85 మంది యాజకులను, నారబట్ట ఏఫోదు ధరించుకున్నవారిని చంపేశాడు. కాని ఆ ఘోరం అక్కడితో ఆగలేదు. అతను నోబు పట్టణానికి వెళ్ళి అక్కడున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసిపాపలు, చివరికి పశువులను కూడా వదలకుండా అందరినీ కత్తివాత హతమారుస్తాడు. అది ఒక సంపూర్ణ విధ్వంసం. ఇది కేవలమొక శిక్ష కాదు, ఇదొక హెచ్చరిక, ఒక భయానక సందేశాన్ని పంపే ప్రయత్నం. దావీదుకు సహాయం చేసినా, లేదా సహాయం చేశారనే అనుమానం వచ్చినా ఇదే గతి పడుతుందని సౌలు తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ చాటి చెప్పాడు. అతను తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి దారుణానికైనా, ఎంతటి నరమేధానికైనా పాల్పడతాడని నిరూపించుకున్నాడు. ఇది అతని మానసిక పతనంలో చివరి అంకం. అతను రాజు నుండి ఒక రాక్షసుడిగా మారిన క్షణమది. ఈ భయంకరమైన మారణహోమం నుండి అహీమెలకు కుమారులలో ఒకడైన అబ్యాతారు మాత్రమే తప్పించుకోగలిగాడు. అతను పారిపోయి దావీదు దగ్గరకు వస్తాడు. జరిగినదంతా విన్న దావీదు ఎలా స్పందించుంటాడు? సౌలు మీద కోపంతో రగిలిపోయి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసుంటాడా? లేదు. ఆశ్చర్యంగా అతని మొదటి స్పందన కోపం కాదు, ప్రతీకారం కాదు, తీవ్రమైన, భారమైన అపరాధభావం. అతను అబ్యాతారుతో, ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చేవుగా సంగతి తెలుపునని నేననుకుంటిని అని అంటాడు. ఆ రోజు దోయేగును నోబులో చూసినప్పుడే ఏదో కీడు జరుగుతుందని తాను ఊహించానని ఒప్పుకుంటున్నాడు. ఆ ప్రమాదాన్ని తాను అంచనా వేలేకపోయానని పశ్చాత్తాపపడుతున్నాడు. ఆ తరువాత అతను చెప్పిన మాట ఇంకా శక్తివంతమైనది. నీ తండ్రి ఇంటి వారికందరికినీ మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని అని పూర్తి బాధ్యతను తనపై వేసుకుంటాడు. అతను సౌలు క్రూరుడు అనో, దోయేగు దుర్మార్గుడు అనో నిందను ఇతరులపై వేలేదు. తన చర్యల వల్లే ఈ ఘోరం జరిగిందని, ఆ చావులకు తానే కారణమని ఒప్పుకున్నాడు. ఇది నాయకత్వం గురించి మనకు ఏమి చెబుతుంది? ఇక్కడే మనకు సౌలుకు, దావీదుకు మధ్య ఉన్న అసలైన ప్రాథమిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. సౌలు తన తప్పులకు, తన వైఫల్యాలకు ఇతరులను, చివరికి తన సొంత కొడుకును కూడా బాధ్యులను చేస్తే, దావీదు ఇతరుల వల్ల జరిగిన దానికి కూడా తనను తాను బాధ్యుడుగా భావిస్తున్నాడు. నిజమైన నాయకత్వమంటే అధికారం చలాయించడం కాదు, బాధ్యతను స్వీకరించడం. దావీదు ఆ విషాదానికి బాధ్యత వహించి అబ్యాతారుకు రక్షణ కల్పిస్తాడు. భయపడకుము, నా ప్రాణము తీయచూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని చెప్పి అతనికి అండగా నిలుస్తాడు. వారిద్దరి మధ్య బంధం ఒక భయంకరమైన విషాదం నుండి పుడుతుంది. ఒక నాయకుడి అనుమానం, అతని అభద్రత ఎలా ఒక పవిత్ర పట్టణాన్ని 85 మంది యాజకులను, లెక్కలేనంతమంది అమాయకులను బలిగొన్నదో చూశాం. అదే సమయంలో ఆ విషాదానికి తానే కారణమన్న అపరాధభావాన్ని దావీదు ఎలా మోస్తున్నాడో, దాని నుండి ఒక కొత్త బాధ్యతను ఎలా స్వీకరించాడో కూడా గమనించాం. ఖచ్చితంగా ఈ అధ్యాయం కథలో ఒక మలుపు. ఇది సౌలు యొక్క మానసిక, నైతిక పతనాన్ని తిరుగులేకుండా నిర్ధారిస్తుంది. ఇకపై అతను కేవలం ఒక అసమర్థ రాజు కాదు, ఒక హత్యాకార రాజు. అదే సమయంలో ఈ సంఘటన తరువాత దావీదు కేవలం ఒక పారిపోయిన వ్యక్తిగా మిగలడు.
అతను ఇతరుల ప్రాణాలకు, ముఖ్యంగా ఒక వంశంలో మిగిలిన ఏకైక యాజకునికి బాధ్యత వహించే నాయకుడుగా మారతాడు. అతని భుజాలపై భారం, అతని ప్రయాణం యొక్క ప్రాముఖ్యత రెండూ ఎన్నో రెట్లు పెరిగాయి. ఈ కథ మనకొక తీవ్రమైన ఆలోచనను మిగిల్చింది. సౌలు ఒక క్రూరమైన, అనైతికమైన ఆజ్ఞ ఇచ్చాడు. అతని సొంత సైనికులు, అతని సంస్కృతిలోనే పెరిగినవాళ్లు దాన్ని తిరస్కరించడానికి ధైర్యం చేశారు. కాని ఆ పని చేయడానికి దోయేగు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తాం. అధికారం దుర్మార్గమైనప్పుడు దాన్ని అమలు చేయడానికి ఎప్పుడూ ఒక దోయేగు దొరుకుతాడు. అసలు ప్రశ్న సౌలు లాంటివాళ్లు ఎందుకు పుడతారు అని కాదు, దోయేగులాంటి వాళ్లు ఎందుకు తమ మనస్సాక్షిని చంపుకుని ఆజ్ఞలను గుడ్డిగా పాటిస్తారు? అధికారం పట్ల విధేయతకు, మన నైతిక బాధ్యతకు మధ్య ఆ గీతను మనం ఎక్కడ గీయాలి?